డాక్టర్, మీరు చెప్పే హెల్తీ ఫుడ్స్ అండ్ రెసిపీస్ తోటి మా డయాబెటీస్ని అయితే కంట్రోల్లో పెట్టుకుంటూ ఉన్నాము. కానీ అలాగే బెస్ట్ డ్రింక్స్ కూడా చెప్పరా అని నన్ను చాలామంది అడిగారు. అందుకనే ఈ వీడియో చేస్తున్నాను. డయాబెటీస్ ఉన్న వాళ్ళు వాళ్ళ షుగర్ లెవెల్స్ని నార్మలైజ్ చేసుకునేదానికి, కంట్రోల్లో పెట్టుకునేదానికి ఏ డ్రింక్స్ తీసుకుంటే హెల్ప్ అవుతుందో ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ స్పందన, పీడియాట్రిషియన్ అండ్ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ఫ్రమ్ హార్వర్డ్ మెడికల్ స్కూల్, యుఎస్ఏ. మీలో ఎవరైనా హెల్తీగా తింటూ అండ్ బ్యాలెన్స్డ్ డైట్ తోటి ఒక ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటూ వెయిట్ లాస్ కావాలి అనుకుంటున్నారా? అయితే నేను స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్కి మెసేజ్ చేయండి. మా టీమ్ మెంబర్స్ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మేము కస్టమైజ్డ్ డైట్ ప్రోగ్రామ్స్ ఫర్ పీసీఓఎస్, పీసీఓడి, డయాబెటీస్, థైరాయిడ్ అండ్ ఒబిసిటీ అందజేస్తున్నాము. ఈ డైట్ ప్రోగ్రాంలో మేము బ్యాలెన్స్ డైట్తో పాటు ఒక ఫిజికల్ యాక్టివిటీని ఒక వీడియో ద్వారా మేము ఎవ్రీడే పంపిస్తాము. సో ఆ వీడియోని మీరు ఇంట్లో చేసుకుంటూ హ్యాపీగా, హెల్తీగా ఒక లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ తోటి వెయిట్ లాస్ అవ్వచ్చు. మీలో ఎవరైనా అలా హెల్తీ వేలో వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే ఖచ్చితంగా డాక్టర్ స్పందన వెల్నెస్ అండ్ వెయిట్ లాస్ క్లినిక్ని కాంటాక్ట్ చేయండి. సో మరి డయాబెటిక్ ఫ్రెండ్లీ డ్రింక్స్ ఏవి మీకు ఎవరికైనా తెలుసా? మీకు తెలిస్తే అవి కామెంట్ బాక్స్లో రాయండి. ఈ డ్రింక్స్ తీసుకోవడం ద్వారా మనకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. దాంతోపాటు మన బాడీలో ఉన్న షుగర్ లోడ్ని తగ్గించుకోవచ్చు అండ్ ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అందుకనే చాలామంది డయాబెటీస్ ఉన్న వాళ్ళకు చెప్పేది ఏంటి అంటే డైలీ ఒక 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకోవడం ద్వారా ఏమవుతుంది, మన బాడీలో ఉన్న ఎక్సెస్ గ్లూకోజ్ని ఫ్లష్ చేయడంలో హెల్ప్ అవుతుంది. దాంతోపాటు డయాబెటీస్ ఉన్న వాళ్ళకు ఎక్కువగా యూరినేషన్ అంటే యూరిన్ పాస్ చేస్తూ ఉంటారు కాబట్టి డీహైడ్రేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే కరెక్ట్ లెవెల్లో వాటర్ తీసుకుంటారో ఆ డీహైడ్రేషన్ని ప్రివెంట్ చేయొచ్చు. సో మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటే మన కిడ్నీస్ ఎక్కువగా వర్క్ చేసి ఆ షుగర్ లెవెల్స్ని బయటికి పంపించాలన్నమాట. ఎప్పుడైతే మనం వాటర్ బాగా తీసుకుంటామో ఈ కిడ్నీస్ ఈజీగా ఈ షుగర్ లెవెల్స్ని ఫిల్టర్ చేసుకొని బయటికి ఎలిమినేట్ చేస్తాయి. కాబట్టి ఖచ్చితంగా డైలీ 3 లీటర్స్ ఆఫ్ వాటర్ని తీసుకోవడం అలవాటు చేసుకోండి. దాంతోపాటు సెకండ్ బెస్ట్ డ్రింక్ ఏంటి అంటే ఓవర్ నైట్ సోక్డ్ మేథీ వాటర్. నా డైట్ చేస్తున్న వాళ్ళకు ఖచ్చితంగా వీక్లో 1 or 2 టైమ్స్ ఖచ్చితంగా ఈ డ్రింక్ని అయితే ఇస్తాను. ఎందుకు? ఓవర్ నైట్ మేథీ వాటర్ తీసుకోవడం ద్వారా మన ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది అండ్ షుగర్ లెవెల్స్ కూడా మెల్లగా రైజ్ అవుతాయి, మన బాడీలో స్టేబుల్గా రిలీజ్ అవుతాయి. దీంట్లో ఉన్న ఫైబర్ మన బాడీలో షుగర్ లెవెల్స్ని స్టేబుల్గా రిలీజ్ చేస్తూ ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడంలో హెల్ప్ అవుతుంది. సో ఈ మేథీ వాటర్ మీద ఒక లాంగ్ వీడియో చేశాను. ఆ వీడియోకి చాలా వ్యూస్ కూడా వచ్చాయి. మీలో ఎవరైనా ఇంకా ఆ వీడియో చూడలేదంటే ఖచ్చితంగా మా ఛానల్కి వెళ్ళి ఆ వీడియోని చూడండి. మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా థర్డ్ డ్రింక్ వచ్చేసి సిన్నమన్ వాటర్, అంటే దాల్చిన చెక్క వాటర్. ఈ దాల్చిన చెక్క వాటర్ తీసుకోవడం ద్వారా మన ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుకుంటూ ఇది ఈజీగా వెయిట్ లాస్ అవ్వడంలో హెల్ప్ అవుతుంది. ఎలా ఈ ఇన్సులిన్ సెక్రీషన్ని పెంచుకుంటూ హెల్ప్ అవుతుంది అంటే మన బాడీలో బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని సెల్స్లోకి ట్రాన్స్ఫర్ చేస్తుందన్నమాట. అలా ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా మన బాడీలో బ్లడ్ లెవెల్స్లో ఉన్న గ్లూకోజ్ తగ్గి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. ఇక నెక్స్ట్ డ్రింక్ ఏంటి అంటే కాకరకాయ జ్యూస్. వినడానికి చాలా ఘోరంగా ఉంది కదా, తాగడానికి కూడా అంతే కష్టంగా ఉంటుంది. కానీ తినగా తినగా చేదు కూడా తీయగా ఉంటుంది అన్న సామెత విన్నారు కదా. అలాగే కాకరకాయ జ్యూస్ తాగుతూ ఉంటే ఎటువంటి చేదు తెలియదన్నమాట పోగా పోగా. ఈ కాకరకాయ జ్యూస్ వల్ల మనకు పోస్ట్ మీల్ షుగర్స్ నార్మలైజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. దాంతోపాటు మన ప్యాంక్రియాటిక్ ఫంక్షన్ని పెంచుతుంది. ఎలా? కాకరకాయ జ్యూస్లో పాలీపెప్టైడ్ పి అని ఎక్కువగా లభించడం ద్వారా ఇది మన ప్యాంక్రియాటిక్ ఫంక్షన్ని పెంచుతుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది అండ్ షుగర్ లెవెల్స్ని స్టేబుల్గా నార్మలైజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ డ్రింక్ వచ్చేసి ఆమ్లా జ్యూస్. ఆమ్లా జ్యూస్లో మంచి విటమిన్ సి లెవెల్స్ ఉంటాయి అండ్ దాంతోపాటు ఇది ఈజీగా వెయిట్ లాస్ అవ్వడంలో హెల్ప్ అవుతుంది
అండ్ మన ఇన్సులిన్ లెవెల్స్ని కూడా నార్మల్గా రిలీజ్ అవ్వడంలో కూడా హెల్ప్ అవుతుంది. సో ఈ డ్రింక్స్ అన్నిటిని తీసుకోవడం ద్వారా మీ బాడీలో ఉన్న షుగర్ లెవెల్స్ని నార్మలైజ్ చేసుకోవచ్చు అండ్ మీ ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా మన గ్రీన్ టీ, హెర్బల్ టీస్ తీసుకోవడం ద్వారా కూడా మన బాడీని హైడ్రేటెడ్గా పెట్టుకుంటాము. మన బాడీలో ఉన్న ఈ గ్లూకోజ్ లెవెల్స్ని ఈజీగా కిడ్నీస్ ద్వారా ఫ్లష్ అవుట్ చేసుకుంటాము. సో ఈ డ్రింక్స్ని రోజు ఒకటి చప్పున తీసుకున్నారు అంటే మీ షుగర్ లెవెల్స్ని నార్మలైజ్ చేసుకోవచ్చు అండ్ ఇన్సులిన్ లెవెల్స్ని కూడా కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అండ్ ఇది ఒక్కటే తాగడం ద్వారా మీ డయాబెటీస్ కంట్రోల్లో కాదండి. చాలామంది అనుకుంటారు అంటే మేము చెప్పే డ్రింక్స్, ఫుడ్ తింటే డయాబెటీస్ నార్మల్ అయిపోతుంది అని. కాదు. డైట్తో పాటు ఈ డ్రింక్స్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. డాక్టర్ ఇచ్చే మెడికేషన్ ఖచ్చితంగా తీసుకోవాలి. అలా చేస్తుంటేనే మీ షుగర్ లెవెల్స్ నార్మల్గా వస్తాయి. మీ మెడికేషన్ డోస్ని మెల్లమెల్లగా తగ్గించుకుంటూ ఈ లైఫ్ స్టైల్ని, ఈ డైట్ని మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ఈ డయాబెటీస్ లెవెల్స్ని నార్మల్కి తెచ్చుకొని అలా మెయింటైన్ చేసుకుంటూ మెల్లగా మెడికేషన్ నుంచి బయటికి రావచ్చు. అంతేకాని కేవలం డైట్, ఈ డ్రింక్స్ తోటే షుగర్స్ నార్మలైజ్ కావు. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని ఎవ్రీడే మా వీడియోస్లో షేర్ చేసుకుంటాము. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.